ఏమేమి ఆయనకి ప్రీచ్ చేశాడు అని చెప్పి, విదురుడి యొక్క ఉపదేశాలని ధృతరాష్ట్రుడిని భౌతిక భవబంధాల నుంచి ఎలా విముక్తి కలిగించగలిగాడు అన్న పాయింట్ పైన ఇవాళ మన శ్రీమద్ భాగవత ప్రవచనం అన్నమాట. సో ఈ హోల్ అండర్స్టాండింగ్లో మనకి ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలంటే భౌతికంగా మనం ఎలా అటాచ్ అయి ఉంటామో వాటి నుంచి మనం ఎలాగ విముక్తి పొందగలగాలని చెప్పి ఎంటైర్ ఆస్పెక్ట్ ఉంటుంది. కొంచెం కఠినమైన వాక్యాలు కూడా ధృతరాష్ట్రుడిని అంటే పడుకున్న వాడిని లేపటానికి మనం ఒక్కొక్కసారి ఎలాగ గట్టిగా తిడుతుంటామో, వాళ్ళు లేకపోతే మొద్దు నిద్రలో ఉన్నారని చెప్పి, ఆ విధంగా భౌతికంగా ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళందరినీ ఒక లేపటానికి అంటే ఆధ్యాత్మిక పరంగా వాళ్ళని అవేకెన్ చేయటానికి, వాళ్ళ ఉన్న స్థితిని మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, భౌతిక స్థితి యొక్క ఇన్ప్రాక్టికాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి విదురుడు కొంచెం కఠినమైన పదాలు వాడతాడు. సో దీంట్లో మనం కొంచెం అండర్స్టాండింగ్ కెపాసిటీ కోసం వాటిని మనం విడమర్చి అర్థం చేసుకుంటుందాం. సో ఇక్కడ మనం మొదలు పెడితే, విదురస్తద్ అభిప్రేత్య ధృతరాష్ట్రం అభాసత రాజన్ నిర్గమ్యతాం శీఘ్రం పశ్చేదం భయమాగతం. విదురస్తద్ అభిప్రేత్య అంటే విదురుడు ఆయన అన్నిటి గురించి, ఆయన సబ్జెక్ట్ గురించి, అభిప్రేత్య అంటే ఆయన అన్నిటి విషయాల గురించి బాగా తెలిసినవాడు అనమాట. విదురస్తద్ అభిప్రేత్య ధృతరాష్ట్రం అభాసతం, ధృతరాష్ట్రుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు అనమాట. అతని అన్ని సిద్ధాంతాలని, అన్ని విషయాల గురించి, అన్నిటి యొక్క ప్రాముఖ్యత గురించి అర్థం చేసుకొని వాటి యొక్క విశిష్టతని ధృతరాష్ట్రుడికి చెప్పడానికి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడనమాట. హే రాజన్, ఎందుకంటే ఈయనకి రాజు అవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి కోరిక ఉండింది. అందుకోసం అని చెప్పి ఆయన వ్యయ ప్రయాసాలు చేసినన్ని కూడా ఆ రాజసింహాసనం పైన ఆయన కూర్చొని ఉండాలి అని చెప్పి, చచ్చిపోయేంత వరకు ఆ సింహాసనం పైనే అతికించుకొని ఉండాలి అని చెప్పి ఒక భావంతో ఉన్నాడు. కాబట్టి అందుకనే అతన్ని ఓ హే రాజన్ అని చెప్పి పిలుస్తున్నాడు. ఆయన సాటిస్ఫై చేయడానికి నువ్వే రాజువి, హే రాజన్ అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట. నిర్గమ్యతాం శీఘ్రం, ఇక్కడి నుంచి తొందరగా నువ్వు బయటపడాలి. శీఘ్రం అంటే అతి తొందరగా, నిర్గమ్యతాం అంటే ఇక్కడి నుంచి బయటపడాలి. గమ్య అంటే ఎంత తొందరగా మనం ఈ భవబంధాల నుంచి బయటపడగలమో, ఈ అటాచ్మెంట్, ఫ్యామిలీ లైఫ్ అటాచ్మెంట్ నుంచి బయటపడగలమో అని చెప్పి ఆయన నిర్గమ్యతాం శీఘ్రం అంటే డు నాట్ డిలే, ఇందులో ఏమీ ఆలస్యం చేయవద్దు. పశ్చేదం భయం ఆగతం, చూడు ఎలాగ నిన్ను భయం ఆవహించి వేసిందో, నిన్ను భయం ముంచేసింది, నిన్ను భయం టేక్ ఓవర్ చేసేసింది అని చెప్పి ఆయనకి ఎక్స్పోజ్ చేస్తున్నాడు అనమాట ఆయన యొక్క సిట్యువేషన్ని. ఫస్ట్ భయం ద్వితీయాభినివేశత స్యాద్ అని అంటారు అనమాట. భయం ఈజ్ ది ఫస్ట్ అంటే మొదటి ఎంటిటీ అనమాట, జీవుణ్ణి భౌతిక ప్రపంచంలో బంధించి వేసే కేటగిరీ అనమాట. సో భయం నిన్ను టేక్ ఓవర్ చేసేసింది, అందుకని చెప్పి నువ్వు ఇక దాని యొక్క సిమ్టమ్స్ ఏముంటాయని కూడా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఈ భయం అనేది ఎవ్వరూ అవాయిడ్ చేయలేరు. ఫియర్ ఆఫ్ డెత్, ఫస్ట్ థింగ్ ఫియర్ ఆఫ్ డెత్ అనమాట. ఫియర్ ఆఫ్ సేఫ్టీ, ఫియర్ ఆఫ్ ఫ్యామిలీ, ఫియర్ ఆఫ్ వెల్త్ అన్నీ ఇవన్నీ కూడా మనకి భయాలు అనమాట, వేరియస్ కేటగిరీస్ ఆఫ్ భయాలు. ఫస్ట్ ఈ జీవనం మనం అంతం చెప్పి అంతమైపోతుంది అని చెప్పి ఫస్ట్ మొదటి భయం. సో ఇతని యొక్క ప్రీచింగ్స్ ఎలా ఉన్నాయా అంటే, విదురుడి యొక్క ప్రీచింగ్స్ అందరూ వాళ్ళు వింటున్నారు. ఆయన యొక్క స్పెసిఫిక్ అట్రాక్షన్ మాత్రం అంటే ఆయన చేసింది మాత్రం అడ్రస్ చేస్తూ మాత్రం ధృతరాష్ట్రుడిని అడ్రస్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రీచింగ్స్ అన్నీ వింటున్నారు. బట్ ధృతరాష్ట్రుడు దాన్ని సీరియస్గా పికప్ చేసుకుంటున్నాడు అనమాట. అప్పటి వరకు కూడా అతను ఎన్ని పాపాలు చేసినా సరే అతను ఈ చివరిగా అతనికి ఒక మంచి సద్గతి అనేది దొరికింది అతని తమ్ముడైన విదురుడి యొక్క టీచింగ్స్ ద్వారా, విదురుడి యొక్క ప్రవచనాల ద్వారా. సో ఇక్కడ ఈ పాయింట్లో ఏంటంటే అందరూ కూడా వాళ్ళ యొక్క మనస్తత్వానికి ఇవన్నీ కూడా న్యాచురల్గా అట్రాక్ట్ అవుతున్నారన్నమాట ఈ ప్రీచింగ్స్ వల్ల. ఎందుకంటే గొప్ప భక్తుల యొక్క సాంగత్యం ఎలా ఉంటుందయ్యా అంటే వాళ్ళందరికీ కూడా ఒక భగవంతుడి పైన ఒక అట్రాక్షన్ అనేది కలుగుతుందన్నమాట. రెండు విషయాలు మనకు తెలుస్తాయి, భగవంతుడి పైన అట్రాక్షన్ తెలుస్తుంది, భౌతిక ప్రపంచం యొక్క రియాలిటీ తెలుస్తుంది అనమాట. మనం ఎంత వ్యయ ప్రయాసాలు అంటాం, మనం ప్రయాస అంటే ఎండివర్ అండి, మనం ప్రయత్నం చేస్తుంటాము, బట్ అవన్నీ కూడా వ్యయ ప్రయాసలే. అవన్నీ కూడా ఆ ఎండివర్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యే ఎండివర్సే, అందులో సక్సెస్ఫుల్ ఎండివర్స్ ఉండవు భౌతిక ప్రపంచంలో అని చెప్పి. శాశ్వతమైన మన ఎండివర్లు ఏమి ఉండవు కదా, ఇవాళ కాకపోతే రేపు వెళ్ళిపోతాయి. ఎంత సింపుల్గా చెప్పాలంటే మనం వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, మనం వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. ఈ పాయింట్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దీన్ని అలెగ్జాండర్ అర్థం చేసుకున్నాడు చివరికి. అతను చనిపోయే ముందు అతను అన్ని రాజ్యాలను కాంకర్ చేసిన తర్వాత చివరికి అతనికి సొంత ఇంటికి బయలుదేరాడంట.
సో వెనక్కి బయలుదేరినప్పుడు మధ్యలో దారిలో ఒక విషవ్యాధి అతనికి సోకి అతనికి ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వచ్చేసాడనమాట. సో ప్రపంచంలో ఉండే గొప్ప డాక్టర్లు అందరూ వచ్చి ఆయన ట్రీట్ చేస్తున్నారు. అతనికి ఆస్తి లేదా, అంతస్తు లేదా, కెపాసిటీ లేదా, అంత యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదా అని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నారనమాట. సో అందరూ ప్రయత్నిస్తున్నా సరే ఇతనికి అర్థమైపోయింది, ఇక నేను చనిపోబోతున్నాను అని చెప్పి చివరికి అతని యొక్క పర్సనల్ అటెండెన్స్ని పిలిపించి, నేను చనిపోయిన తర్వాత నాకు ఒక 3 కోరికలు తీర్చండి అని చెప్తాడనమాట. ఏమిటయ్యా అంటే, ద బెస్ట్ ఇన్ ద డాక్టర్స్, ప్రపంచంలోని అతి ఉత్తమ డాక్టర్లందరూ, అతి ఉత్తమ వైద్యులందరూ కూడా నా శవాన్ని మోయాలి, నా శవపేటికని మోయాలి అని చెప్తాడనమాట. 2, నేను సంపాదించిన మణులు, మాణిక్యాలు, ధనాలు అవన్నీ కూడా నేను వెళ్ళే దారిలో, ఇక్కడి నుంచి శ్మశానానికి వెళ్ళే దారిలో అవన్నీ కూడా పేర్చిపెట్టండి అని చెప్పి, వాటిపైన జనాలు నడవాలి అని చెప్పి. 3, నా శవపేటిక నుంచి నా 2 చేతులకి ఒక హోల్స్ పెట్టి 2 చేతులు ఇలా బయటికి చూపించండి అని అంటాడు అనమాట. సో వాళ్ళు అవాక్ అయిపోతారనమాట. ఇదేంటి వింత కోరికలు, ఎవరైనా వేరైనా కోరుకుంటే నాకు అది కట్టించండి, ఇది కట్టించండి, ఆ చేయండి, ఈ చేయండి అని అంటారు, ఇలాంటి చేయమంటున్నారు ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగితే ఆయన చెప్తాడనమాట, నేను నా రియలైజేషన్, అతని యొక్క రియలైజేషన్ ఇలా ఉంటుందన్నమాట. అతను ఏమంటున్నాడు, నేను చనిపోయేటప్పుడు బెస్ట్ ఇన్ ద డాక్టర్స్, ప్రపంచంలోని అతి ఉత్తమ డాక్టర్లు ఉండి, అతి ఉత్తమ వైద్యులందరూ ఉండి కూడా వాళ్ళందరూ నన్ను కాపాడలేకపోయారు అని చెప్పి నిదర్శనం కింద వాళ్ళ చేత శవపేటికని క్యారీ చేపిస్తున్నాను. నా హోల్ ఎండివర్, నా జీవితం ప్రయత్నం అంతా కూడా ఈ మణులు, మాణిక్యాలు, ధనాలు, రాసులు అన్నీ కూడా ఎండివర్ చేయడానికి నేను మొత్తం ఎర్త్ మొత్తం సంచారించాను. ఇప్పుడు ఎక్కడున్నాయి అన్నీ ఎర్త్ పైనే ఉన్నాయి, వీటి కోసమా నేను ప్రయత్నించింది అని చెప్పి శ్మశానానికి నా తోడుక నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతో వెళ్తున్నాను అని చెప్పి. సో ఈ విధంగా అతను మొత్తం భౌతికం యొక్క ఈ రియాలిటీని అతను అర్థం చేసుకోగలిగాడు అనమాట. సో దీంతో మనకి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మనం అర్థం చేసుకోగలగాలి, మన జీవితం యొక్క టెంపరరీనెస్. సో ఇలాగే ఒకసారి యక్ష ప్రశ్నలను అడుగుతారనమాట. యక్ష ప్రశ్నలో యుధిష్ఠిర మహారాజ్ని వాట్ ఈస్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్, అతి అద్భుతమైనది ఏంటయ్యా అని చెప్పి ఆయన అడిగినప్పుడు, అహని భూతాని గచ్చంతి హిమాలయం శేషాస్థావరం ఇచ్చంతి కిమ ఆశ్చర్యమతఃపరం. అతను చెప్తాడనమాట, దిస్ ఈస్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అంట భౌతిక ప్రపంచంలో. ఏంటయ్యా అంటే, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ చనిపోతుంటారు, కానీ నేను మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటాను అని చెప్పి ఒక భావన ఉంటుంది చూసారా మనుషుల్లో, అది మోస్ట్ వండర్ఫుల్ థింగ్. దిస్ ఈస్ ది 8th వండర్ అనమాట. మనం 7 వండర్స్ విన్నాము, దీన్ని 8th వండర్ అని చెప్పి పిలుస్తారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట భౌతిక ప్రపంచంలో. ఒకసారి ఇరుక్కొని పోతే ఎవరు కూడా బయటికి రాలేరు, అది దాని యొక్క వృత్తాంతం అనమాట. సో విదురుడి యొక్క టీచింగ్స్ వల్ల వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పెంపొందించుకుంటున్నారు. అది శ్రీమద్ భాగవతం యొక్క లక్షణం అండి. భాగవతం డిస్కషన్ చేస్తుంటే మనకి సమయము తెలీదు. అంటే మనం ఒక జీవితంలో ఒక ప్రశాంతమైన మనస్తత్వం, మనం హ్యాపీనెస్ అనేది పొందగలం అనమాట. అలాంటి హ్యాపీనెస్ మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనం క్లాస్లో కూర్చున్నప్పుడు అయినా సరే ఒక మంచి నిద్ర వస్తుంది. అదే ప్రశాంతతకి ఒక పర్ఫెక్షన్ ఏంటయ్యా అంటే ఒక మంచి నిద్ర. ఈవెన్ భాగవతం క్లాస్లో కూర్చున్నప్పుడు ఒక మంచి నిద్ర వస్తుందంట. సో అలాంటి భగవంతుడి యొక్క తత్వం ఏంటంటే మనకి హాయి గలుపుతుంది, మనకి ఒక ప్రశాంతమైన మనస్తత్వాన్ని మనకి ఇస్తుంది. భగవంతుడి యొక్క తత్వం అలాంటి సబ్జెక్ట్ అనమాట, భక్తి యొక్క తత్వం. సో అందుకని చెప్పి శ్రీమద్ భాగవతాన్ని నిత్యం పఠనం చేయమని చెప్తున్నారు ఆచార్యులు. సో పఠనం చేయడం ద్వారా మన జీవితంలో ఆధ్యాత్మికమైన విలువలన్నీ మనం పెంపొందించుకోగలం, భగవంతుడి యొక్క తత్వానికి మనం అట్రాక్షన్ పెంచుకోగలం, భగవంతుడి వైపు భక్తిలో మనం ఎండివర్ స్టార్ట్ చేయగలం, భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం పెంపొందించుకోగలం. జ్ఞాన విజ్ఞాన సహితం శ్రీమద్ భాగవతం. ఇది థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంట్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందన్నమాట. ఏ విధంగా అంటే గొప్ప భక్తులు భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన తర్వాత వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు, అది విజ్ఞాన. థియరిటికల్ వచ్చేసరికి భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్, దాన్ని ప్రాక్టికల్ వచ్చేసరికి భక్తుల యొక్క లైఫ్ టైంలో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయినప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా రియలైజేషన్స్ అన్నమాట. జ్ఞాన విజ్ఞాన సహితం. దాంతోపాటు వైరాగ్యం మనకి పెంపొందించగలుగుతుంది అనమాట. భౌతిక ప్రపంచం నుంచి మనకి వైరాగ్యం పెంపొందించగలుగుతుంది అనమాట. సో ఇది పర్ఫెక్ట్ స్టేజ్ ఆఫ్ రియలైజేషన్, ఆత్మానుభూతి యొక్క శాశ్వతమైన అండర్స్టాండింగ్ అనమాట. ఈ విధంగా మనకి విదురుడి యొక్క టీచింగ్స్లో అందరూ కూడా ఒక ఆత్మానుభూతిని అనుభవించుతున్నారనమాట. వాళ్ళందరూ కూడా ఒక ప్రశాంతమైన మనస్తత్వాన్ని భగవంతుడి యొక్క భాషణలో కానీ భక్తుల యొక్క భాషణలో కానీ ఆ ప్రశాంతమైన మనస్తత్వాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట.
సో ఇవన్నీ కూడా ఆయన యొక్క ధృతరాష్ట్రుడి యొక్క రాజన్ అని చెప్పి ఎందుకు పిలిచాడు ఇక్కడ ఆయన్ని? ఎందుకంటే ఇది ఒక సర్కాస్టిక్ రిమార్క్ అండి. ఎందుకంటే అతను యాక్చువల్లీ అతను రాజు కాదు, బట్ ఆ టైటిల్ కోసం చాలా అటాచ్ అయి ఉన్నాడనమాట. గుడ్డివాడైనా సరే, అతను అనర్హుడు అని చెప్పి తెలిసినా సరే ఆ సింహాసనం అయినా ఎలాగైనా కూర్చోవాలి నేను. ఆ ఒక్క భావన, అహంభావం అంటారు చూసారా, ఆ పేరు ప్రఖ్యాతుల కోసం, పేరు ప్రతిష్టల కోసం ఎలా మనుషులు కొట్టుకొని చేస్తుంటారో ఇతను కూడా అలానే ఆ పేరు ప్రఖ్యాతుల కోసమే అతని జీవితాంతం కూడా అతను చేసిన కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఆ సీటు పైన కూర్చొని ఉండాలి జీవితాంతం. ఆ పొజిషన్ నాకు దక్కాల్సిందే, నాకు దక్కలేదే, నేను అనర్హుడయ్యానే అని చెప్పి, నేను కోల్పోయానే అని చెప్పి బాధతో దాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని చెప్పి ఒక కసితో ఎలాంటి ప్రయత్నమైనా చేయడానికి అతను రెడీ అయ్యాడనమాట. ఇది అతని యొక్క స్థితి అని చెప్పను, దుస్థితి అని చెప్పి చెప్తున్నాం. అతని యొక్క మూర్ఖత్వపు ఆలోచన అనమాట, మూర్ఖత్వపు విధానం అనమాట. ఆ సీట్లో చచ్చేంత వరకు కూర్చోవాలి అని చెప్పి. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంటుంది, టైమ్ అండ్ టైడ్ డజంట్ వెయిట్ ఫర్ ఎనీ వన్ ఆర్డర్. సముద్రంలో అలలు ఎవరి కోసం వెయిట్ చేస్తే ఎవరి కోసం వెయిట్ చేయవు, అలాగే కాలం కూడా ఎవరి కోసం వెయిట్ చేయదనమాట. దాని వచ్చేది దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలలు కూడా అలానే వస్తాయి, దాని పనులు అది చేసుకొని వెళ్ళిపోతాయి. బట్ ఇదే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళందరూ కూడా వింటున్నారు. ఎవరు? యుధిష్ఠిర మహారాజు వింటున్నారు, వాళ్ళ అన్నదమ్ములందరూ వింటున్నారు. బట్ వాళ్ళందరికీ ఇవి వర్తించవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భౌతిక సుఖం యొక్క టెంపరీ డేస్ని వాళ్ళు పర్సీవ్ చేయగలిగారు కాబట్టి. ఇవి ధృతరాష్ట్రుడికి స్పెసిఫిక్గా ఇండికేషన్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ కాదు. ఎవరైతే భౌతిక ప్రపంచంలో భవబంధాల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి విదురుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అని చెప్పి స్పెసిఫిక్గా అందుకే ఆ యొక్క పాయింట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమయానికి దాసోహం అని అంటారు చూసారా, అది భగవంతుడికి దాసోహం, లేకపోతే కాలానికి దాసోహం అయి ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా రాజు అని చెప్పి శాశ్వతమైన ప్లేస్ ఏం లేదు ఇక్కడ భౌతిక ప్రపంచంలో. శాశ్వతంగా ఎవరు రాజు అనే పోస్ట్లో ఎప్పుడు ఎంతకాలం కూర్చోలేరు. వాళ్ళ పోస్ట్ అయిపోయిన తర్వాత, వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో వస్తారు. మన పేర్లన్నీ కూడా మాయమైపోతాయి. సో నెక్స్ట్ ఆయన ఏం చెప్తున్నారయ్యా అంటే, ప్రతిక్రియా నా యశ్యేహ కుతశ్చిత్ కర్హిచిత్ ప్రభో సయేష భగవాన్ కాలః సర్వేషాం న సమాగతః. ఎవరైతే కాలం గురించి కరెక్ట్గా తెలుసుకున్నారో వాళ్ళు కూడా భయపడతారు. కాలం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు కూడా భయపడతారంట. సో దాన్ని ఇండికేట్ చేస్తూ ఇది నా ప్రతిక్రియ. ఎవరు కూడా దీనికి రెమెడీ ఆలోచించలేరు, దీనికి ఉపశమనం ఆలోచించలేరు. ఏది? కుతశ్చిత్, ఏ విధంగా కానీ, కర్హిచిత్, ఏ మనిషి విధంగా కానీ. కాలానికి విరుగుడు ఏంటి? ఎవరైనా కాలానికి విరుగుడు కనిపెట్టగలరా? లేదని చెప్తున్నారు. నా ప్రతిక్రియ, క్రియ అంటే యాక్టివిటీ, నా ప్రతిక్రియ అంటే దానికి విరుగుడు, కాలానికి. ఈ భయం అనే సిట్యువేషన్కి విరుగుడు అనేది లేదు. ఎవరి ద్వారా కానీ, ఎలాంటి వస్తువు కానీ మనం ఈ భయాన్ని నుంచి మనం విముక్తి చెందలేమని చెప్తున్నాడు అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో కాలాన్ని నుంచి మనం విముక్తి పొందలేము. ఎలాంటి ప్రయత్నం చేయండి, మానవ ప్రయత్నమైనండి, వస్తు ప్రయత్నమైనవండి, దైవ ప్రయత్నమైనండి, ఎవ్వరికీ కూడా దీని నుంచి ఉపశమనం లేదు అని చెప్తున్నారు అనమాట. ప్రభో, ఓ మై లార్డ్ అని చెప్పి గౌరవిస్తూ ఆయనకు ఇది కాలం ఏంటిది? సయేష భగవాన్ కాల, భగవంతుడి యొక్క ప్రతిరూపం ఈ కాలం. సమాగత, అది మనందరినీ కూడా అప్రోచ్ అయ్యింది. ఏ విధంగా? సర్వేషాం నః, అందరినీ అంతిమం చేసుకుని వెళ్తుంది, అందరినీ ఫినిష్ చేసేస్తుంది. ఇది సర్వేషాం నః, ఎవరిని సమాగత, అందరినీ అప్రోచ్ అవుతుంది, అందరినీ ఫినిష్ చేసి వెళ్ళిపోతుంది. ఎవరికి రిలీఫ్ లేదు ఈ కాలం నుంచి. అది విద్యావంతుడు అవనివ్వండి, మూర్ఖుడు అవనివ్వండి, జంతువు అవనివ్వండి, పశుపక్షులు, చెట్లు అయినవ్వండి, దేనికైనా సరే ఆ కాలం వచ్చినప్పుడు కాలం దాన్ని అటాక్ చేసేస్తుంది, ఫినిష్ చేసేస్తుంది, వెళ్ళిపోతుంది అందరినీ. ఒక సునామీ వచ్చి అందరినీ ఎలా కొట్టుకొని తీసుకెళ్ళిపోతుందో కాలం వచ్చి సరగా అందరినీ, రెగ్యులర్గా కాలం వస్తుంది, సునామీ అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటుంది అన్నమాట. సో ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం రాగానే విదురుడిని ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అడుగుతాడు అనమాట. అందుకని చెప్పి ఈయన ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఈ సిచ్యువేషన్ని. దీనికి సొల్యూషన్ లేదు. ఎందుకంటే ఒక రాజు పరిస్థితి ఏంటంటే మంత్రి నుంచి ఎంక్వైరీ చేస్తారనమాట, దీన్ని ఎలాగ అవాయిడ్ చేద్దాము, ఏ విధంగా దీన్ని మనం కౌంటరాక్ట్ చేద్దాము అంటే. ఇది సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ కాదు, దీనికి కౌంటర్ యాక్షన్ పాసిబుల్ లేదు. భౌతిక ప్రపంచంలో మృత్యువుని ఎవరు అవాయిడ్ చేయలేరు, దానికి ఎవరు అడ్డుకట్ట కట్టలేరు. సమయం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే అది మన పైన ట్రిబులేషన్స్ వదులుతుందంట. కష్టాలు ఏ విధంగా? బర్త్,
ఓల్డ్ ఏజ్, డిసీజ్, డెత్, జన్మ మృత్యు జరా వ్యాధి, వీటిని అవాయిడ్ చేయలేం, ఇన్ఎవిటబుల్ అవి. డెత్ బీయింగ్ ఇన్విన్సిబుల్, ఇది కాలం, మృత్యు ఎలాంటిది అంటే భగవంతుడితో సరిసమానమైంది, దాన్ని ఎవరూ కాంకర్ చేయలేరు. భగవద్గీతలో అంటారు మృత్యు సర్వహరశ్చాహం, మృత్యు కింద నేను వచ్చి అన్నిటినీ ముగించి వేసి వెళ్ళిపోతాను అని చెప్పి 10వ చాప్టర్లో చెప్తున్నాడు, మృత్యు సర్వహరశ్చాహం అని చెప్పి. సో భగవంతుడే ఇంకొక ప్రతిరూపమైన కాలం కింద వచ్చి మనందరినీ ఆవహించి వెళ్ళిపోతుంది అని చెప్పారనమాట. సో భగవంతుడి యొక్క మెసేజ్ మనకి అర్థం అవటానికి దానికి భగవంతుడు ఫస్ట్ ఓల్డ్ ఏజ్ అనే సిమ్టమ్స్ ఇస్తున్నాడు మనకి. క్రూయల్ డెత్ అనేది, ఈ మృత్యు అనేది మనకి సిమ్టమ్స్ చూపిస్తుంది అనమాట, మనం తీసుకెళ్ళిపోతున్నామని చెప్పి. రోగిస్తులు అవుతాము, ముసలివాళ్ళు అవుతాము, మన శరీరం సపోర్ట్ చేయదు. ఈ విధంగా భగవంతుడి యొక్క జడ్జిమెంటల్ టైం నుంచి మనకి ఇండికేషన్స్ వస్తుంటాయి, కానీ మనం దాన్ని అర్థం చేసుకోం, అది ప్రాబ్లం వచ్చేసరికి. సో శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో దీని గురించి చెప్తారనమాట. ఆయు హరతి వై పుంసాం ఉదయాన్ అస్తం చ యన్ ఆసౌ తస్యార్థే యత్క్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. ఆయు హరతి వై పుంసాం, మనుషులకి ఆయు హరతి, ఆయువు క్షీణమైపోతుంటుంది. ఏ విధంగా? ఉదయాన్ అస్తమం చ యన్ ఆసో, ప్రతి ఉదయాస్తమంతో సూర్యుడి యొక్క ఉదయించేది, సూర్యుడి యొక్క అస్తమయ్యేది, అంటే ప్రతి రోజుతో మనలో ఆయు క్షీణమైపోతుంది. బట్ తస్యార్థే యత్ క్షణో నీత, ఒక్కళ్ళకి తప్ప. ఎవరయ్యా వాళ్ళంటే ఉత్తమ శ్లోక వార్త, ఎవరైతే భగవంతుడి గురించి సేవలో ఎంగేజ్ అయి ఉంటారో వాళ్ళని ఈ సన్ రైజ్ సన్సెట్ అంటే ఆయువు అనేది వాళ్ళని ఫినిష్ చేయలేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో భక్తులకి అభక్తులకి ఈ తేడా ఏంటి? మరి భక్తులకి వాళ్ళు చనిపోరా, వాళ్ళు మరి ఆయుష్ అనేది వాళ్ళకి ఉండదా అని అంటే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా సరే భగవంతుడి సేవ చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడి సేవ కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి ఈ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. భౌతికంగా ఏంటంటే మనం ఇక్కడ ఇల్లు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎండివర్ అనేది స్టార్ట్ చేయాలి. భక్తులకి అలా కాదు, వాళ్ళు ఎక్కడున్నా సరే భగవంతుడి యొక్క భక్తి కంటిన్యూ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క సేవ శాశ్వతమైనది. ఇక్కడ కాకపోతే వైకుంఠంలోకి వెళ్ళి శాశ్వత సేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళది ఎక్కడికి వెళ్ళినా సేవాభావం అలానే కంటిన్యూ అవుతుంది కాబట్టి కాలం వాళ్ళని అధిగమించలేదు, భక్తుల్ని అది ఎన్కవర్ చేయలేదు, వాళ్ళని కవర్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరైతే భక్తిలో విముఖంగా చూపిస్తారో వాళ్ళ యొక్క శరీరంలోని అవయవాల్ని భాగవతం ఎలా కంపేర్ చేస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క చెవుల్ని పాము చెవులు అని అంటున్నారనమాట. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి యొక్క గుణగణాలను వినరో అవి పాము చెవులతో సమానం అని చెప్పి తిడుతున్నారనమాట. సుఖదేవ్ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ ఆయన తిడుతున్నారనమాట. తర్వాత ఈ నాలిక ఎలాంటిదయ్యా అంటే ఒక కప్ప యొక్క నాలిక, కప్ప సౌండ్లు చేస్తుంది. దేనికి? దాని సంతోషం ఎక్కువైనప్పుడు సౌండ్లు చేస్తుంది అనమాట. వర్షం పడినప్పుడు కానీ నీళ్ళలో ఉన్నప్పుడు కానీ అది ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ చేసేది దేనికి? పాములను వచ్చి నన్ను తిను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఇండికేషన్ ఇవ్వటానికి. సో ఎవరి నాలిక అయితే భగవంతుడి యొక్క గుణగణాలు పలకదో దాని యొక్క నాలిక కప్ప నాలుకతో సమానం అని చెప్పి చెప్తున్నారనమాట. ఎవరి తలకైతే పగడి ఉంటుంది, లేకపోతే ఎవరి తలకైతే క్రౌన్ ఉంటుంది, కిరీటం ఉంటుందో అది ఓన్లీ హెవీ బర్డెన్, తలపైన బర్డెన్ మాత్రమే. ఎవరైతే భగవంతుడి ముందు తన తలని వంచడో, ఎవరైతే భగవంతుడి ముందు అతని యొక్క అహంకారాన్ని వంచడో, మనస్తత్వాన్ని వంచడో, అతని యొక్క తలం పైన ఓన్లీ భారం అనమాట, కిరీటం అనే భారం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి చెప్తుందన్నమాట. సో చేతులకి మనం డెకరేషన్ చేసుకుంటాం, వజ్రాలు, వైడూర్యాలు, బ్రేస్లెట్స్, ఉంగరాలు అవన్నీ వేసుకుంటాం అనమాట. అవన్నీ కూడా ఒక శవంతో సమానం అని అంటున్నారు. ఏ చేతులు అయితే భగవంతుడి యొక్క సేవలో ఎంగేజ్ అవ్వలేదో అవన్నీ శవానికి చేతులు ఉన్నాయి, మనకి చేతులు ఉన్నాయి. ఏం తేడా ఉంది? భగవంతుడి యొక్క సేవ చేయని చేతులు శవానికి చేతులతో సమానం. భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని కళ్ళు ఎలాంటి కళ్ళు అయ్యా అంటే మనకి నెమలి ఈక పైన కూడా కళ్ళు ఉంటాయి, నెమలి పింఛం పైన కళ్ళు ఉంటాయి, వాటితో సమానం. భగవంతుడి దర్శనం చేసుకున్నప్పుడు ఉన్నా ఏంటి లేకపోయినా ఏంటి? ధృతరాష్ట్రుడికి లేక అతను దర్శనం చేసుకోలేడు, మనకు ఉండి కూడా మనం దర్శనం చేసుకోలేకపోతున్నాం. అతను లేక గుడ్డివాడు, మనం ఉండి గుడ్డివాడు, అంతే తేడా. తర్వాత మన కాళ్ళు, చెట్లకి కాళ్ళు లాగా ఉన్నాయి, పాదపా అని అంటారు. పాదపా అంటే వాటికి కాళ్ళు ఉన్నాయి, కాళ్ళ ద్వారా భోజనం చేస్తాయి. ఏ కాళ్ళు అయితే మన కాళ్ళు భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళవో అవి చెట్ల కాళ్ళతో సమానం అని చెప్పి చెప్తున్నారు అనమాట.
ఏ మనిషి అయితే భక్తుల యొక్క సాంగత్యం చేయడో, వాళ్ళ యొక్క అసోసియేషన్ తీసుకోవడో, వాళ్ళ యొక్క పాదధూళిని తలపైన పెట్టుకోవడో, భగవంతుడి యొక్క చరణాల నుంచి వచ్చిన ఆ పుష్పాలని వాటిని ఆస్వాదించడో, తులసిని ఆస్వాదించడో, అతని యొక్క శరీరం ఒక చచ్చిన వాడి యొక్క శరీరం దాంతో సమానమని చెప్తున్నారనమాట. భగవంతుడి యొక్క గుణగణాలు విన్న తర్వాత కూడా అతని హృదయంలో ఏ మార్పు రాకపోయినా సరే, అతని హృదయం ఒక స్టీల్ ఫ్రేమ్డ్, ఒక రాతి గుండె అని అంటారు చూసారు, అందరూ మాట్లాడతాం నీ గుండె రాతి గుండె రా అంటే రాయిలాగా ఉందిరా నీ గుండె అని చెప్పి. సేమ్ భగవంతుడు కనుక గుణగణాలు విన్న తర్వాత అతనిలో ఏమాత్రం మార్పు లేదంటే అది రాతి గుండె, రాయి లేకపోతే ఒక స్టీల్ ఫ్రేమ్డ్. సో అందుకని చెప్పి సుఖదేవ్ గోస్వామిని పరీక్షిత్ మహారాజ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, హరికథ చెప్పండి, నాకు ఆ హరికథను గురించి వినిపించండి. సో ఒకసారి ఒక గొప్ప మనిషి ఉన్నాడు, అంటే ఒక మనిషి ఉన్నాడు, అమృత అని చెప్పి ఒక మనిషి ఉన్నాడు అనమాట ఈ భూమిపైన. సో అతను మృత్యువు గురించి భయపడుతూ అతను ఏం చేశాడంటే చాలా తపస్సు చేశాడనమాట, యమధర్మరాజు పైన చాలా తపస్సు చేసి పెట్టుకున్నాడు అనమాట. సో తపస్సులో అతను యమధర్మరాజుని అంటే ఆయనకి ఒక సాటిస్ఫై చేయగలిగాడు అనమాట తపస్సు ఎండివర్లో. ఆయన్ని సాటిస్ఫై చేసిన తర్వాత యమధర్మరాజు ఆయనకి దర్శనం ఇచ్చి ఏం వరం కావాలి కోరుకోవాలనగానే అని జనరల్గా యమరాజు చెప్పాడనమాట, నా దర్శనం జనరల్గా ఎవరైనా చనిపోబోకముందు లేకపోతే చనిపోయిన తర్వాత మాత్రమే కలుగుతుంది, బట్ నీకు నేను జీవితంలో ఉండంగానే ఈ తపస్సు వల్ల నేను దర్శనం ఇచ్చాను నేను అని చెప్తాడనమాట. సో అప్పుడు అమృత అడుగుతాడు, నాకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వగలరా, ఎందుకంటే మృత్యు అనేది మనం అవాయిడ్ చేయలేము కాబట్టి నాకు మృత్యువు రాబోతున్నప్పుడు నాకు అట్లీస్ట్ ఒక లెటర్ పంపించండి, నీకు ఈ సమయంలో నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పి నాకు మృత్యువుకి ఇండికేషన్ పంపించండి, దాని ద్వారా తద్వారా నేను మరు జీవితానికి నేను ప్రిపేర్ అయి ఉండగలను అని చెప్పి అతను ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. సో భగవంతుడి యొక్క సాధనలో నేను ఇమీడియట్గా నిమగ్నమై ఉంటాను, ఎప్పుడు చనిపోతానో తెలియదు కాబట్టి నాకు ఆ మెసేజ్ని ఇండికేషన్ పంపించండి, నేను ఎప్పుడు చనిపోబోతున్నాను, అప్పుడు నేను ఇమీడియట్గా భగవంతుడి పైన లగ్నం చేసేసి నా మనసుని అలాగా ఫోకస్ చేయగలను అని చెప్తాడు అనమాట. సో దానికి ఏమిటన్నాడు, ఓకే దానిదేముంది, నేను నీకు పంపిస్తాను, బట్ నీకు మెసేజ్ వచ్చిన పిమ్మట నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకో అని చెప్పి ఆయన మాయమైపోయాడు. సో చాలా సంవత్సరాలు గడిచినాయి, అమృతుడు చాలా ముసలివాడైపోయాడు, తల వెంట్రుకలన్నీ నెరిచిపోయినాయి. అతను ఒక పాపాత్ముడి యొక్క జీవితం ఇక రాబోతుంది కదా, లాస్ట్లో నేను లెటర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా భక్తుడిని అయిపోతానని చెప్పి ఒక పాపాత్ముడైన జీవితం నివసించడం మొదలుపెట్టాడనమాట. ఇక మృత్యువుకి భయం లేకుండా ఇష్టం వచ్చిన పాపాలను చేస్తున్నాడు అనమాట. సో అతనికి ఇంకా లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంకా లెటర్ రావట్లేదు. సో కొంతమంది భక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి, ఇప్పటి నుంచైనా సరే ఈ వ్యసనాలన్నీ వదిలేసేయండి, ఈ పాపకృత్యాలన్నీ వదిలేసేయండి, భగవంతుడి యొక్క సేవకి మీరు అనుగ్రహం పొందండి, భగవంతుడి యొక్క సేవలో మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారనమాట. బట్ వాళ్ళ మాటను వినలేదు, ఇంకా నాకు టైం ఉంది అని చెప్పి ఆలోచించేవాడు అనమాట. మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అతని యొక్క పళ్ళన్నీ ఊడిపోయినాయి. మళ్ళీ భక్తులు వచ్చి మళ్ళీ వార్న్ చేశారు, మళ్ళీ మృత్యువు రాబోతుంది, మళ్ళీ మీరు ఇక పళ్ళన్నీ ఊడిపోయినాయి, ఇక ముసలితనం యొక్క ఇంపార్టెన్స్ మీకు స్టార్ట్ అయిపోయింది అని చెప్పారు. అప్పుడు అతనికి పట్టించుకోలేదు, ఇంకా లెటర్ రాలేదు కదా అని చెప్పి మళ్ళీ పట్టించుకోలేదు. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అతని కనుచూపు మరుగైపోయింది, అతనికి ఏమీ కనబడట్లేదు, మసక కనబడుతుంది అనమాట. బట్ అయినా సరే అతని యొక్క ఇండివిజువల్ సెన్షువల్ ప్లెజర్ని అతను ఆపలేదు, ఇంద్రియ సుఖాన్ని ఎక్కడా ఆపలేదు, అలానే కంటిన్యూ చేస్తాడు, ఇంకా లెటర్ రాలేదు కదా అని చెప్పి. ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అతను ఎలా చూశాడంటే, ఒక ముసలి మనిషి ఒక మొతక ఒళ్ళు వంగిపోయింది, ఒక గూను వచ్చేసింది అనమాట, నుంచోలేకపోయాడు, కర్ర లేకపోతే ఇక నుంచోలేకపోతున్నాడు, చర్మం అంతా కూడా ముడతలు పడిపోయింది, ఆల్మోస్ట్ పెరాలసిస్ వచ్చింది, ఒకరోజు గుండెపోటు వచ్చి పెరాలసిస్ వచ్చిందనమాట. ఇక అతను డాక్టర్లు వచ్చి చెప్పారన్నమాట, ఇక ఇతను జీవించడం చాలా కష్టం అని చెప్పి క్రిటికల్గా ఉన్నాడు. అతను ఇంకా సంతోషంగా ఉన్నాడు అనమాట, ఎందుకంటే నాకు ఇంకా యమరాజు దగ్గర నుంచి నాకు లెటర్ రాలేదు కాబట్టి నా ఇంకా అంతిమ సమయం రాలేదు. అలా అనుకుంటూ ఉండగా చివరికి అదే సమయంలో యమరాజు ఆయన రూమ్లోకి వచ్చాడనమాట. సో అతనికి డౌట్ వచ్చేసింది, అదేంటి యమరాజు ఇప్పుడు వచ్చేసాడు, ఇక భయం వచ్చేసింది, ఇక మీరు పెట్టకుండా వచ్చేసారు, మీరు లెటర్ పంపిస్తా అన్నారు, మరి మీరు లెటర్ పంపించలేదు, మీరు ఎలా వచ్చేసారు అని చెప్పి చెప్పాడనమాట. సో అప్పుడు యమరాజు అంటాడు, నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు చాలా కష్టాలను అనుభవించావు, ఇప్పుడు అంతా కూడా ఇక శరీరం అంతా కూడా ఇక నాతో వచ్చేసే ఇక వద్దు అని అన్నాడు అన్నమాట.
ఇక ఇతను భయపడుతున్నాడు అనమాట. నువ్వు నన్ను మోసం చేశావు, మీరు నాకు వరం ఇచ్చారు, మీరు నాకు లెటర్ పంపిస్తున్నారు, మీరు ప్రామిస్ చేశారు, మీరు సడన్గా ఇప్పుడు వచ్చేసారు, మీరు పెద్ద చీటరు, మీరు నాకు ఒక్క లెటర్ కూడా పంపించలేదు అని చెప్పాడనమాట. దానికి యమధర్మరాజు ఏం చెప్పాడంటే, నీ జీవితం మొత్తం కూడా ఇంద్రియ సుఖంలో, పనికిరాని ఇంద్రియ సుఖంలో నువ్వు జీవితాన్ని గడిపావు, ఆధ్యాత్మికంగా ఏం ఇంట్రెస్ట్ చూపించలేదు. దానివల్ల ఏమైంది, నేను నీకు ఎన్ని లెటర్లు పంపించినా సరే నీవేం అర్థం చేసుకోలేకపోయావు. నేను నీకు 4 లెటర్లు పంపించాను, 4 సార్లు నీకు మెసేజ్ పంపించాను, నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసావు అన్నాడు. సో ఇతను అమృతాడి కడమ 4 సార్లు నాకు ఒక్క లెటర్ కూడా నాకు రీచ్ అవ్వలేదే. మోస్ట్లీ ఏదైనా కొరియర్ మ్యాన్ ఏమన్నా, పోస్ట్ మ్యాన్ కొరియర్ మ్యాన్ ఏమన్నా మోసం చేశారేమో అది ఇది అన్నట్టు నాకు డెలివరీ చేయలేదు అని చెప్పన్నాడు అనమాట. లేదు, ఆయన అంటాడు, నేను పేపర్లో కానీ పెన్నులో కానీ రాసి పంపించే విషయం కాదు ఇది. నీ శరీరమే ఒక పేపరు, దానిపైన ఈ బాడీ చేంజెస్ అనే పెన్తో నేను చాలా లెటర్ రాశాను, అది టైం అనే మెసెంజర్ ద్వారా నీకు రీచ్ చేయించాను నేను. మొదటిది ఫస్ట్ నీ తల వెంట్రుకలు నీకు తెల్లబడినప్పుడే నేను ఫస్ట్ లెటర్ పంపించాను, నువ్వు వదిలేసావు. రెండోది నీ పళ్ళు ఊడిపోయినప్పుడు 2వ లెటర్ పంపించాను, అప్పుడు మర్చిపోయావు. మూడోది నీ కంటి చూపు పోయినప్పుడు, అప్పుడు నేను నీ కంటి చూపు మందగించినప్పుడు 3వ లెటర్ పంపించాను, అప్పటికీ నువ్వు మర్చిపోయావు. 4వది నీ శరీరం ప్యారలైజ్ అయినప్పుడు మళ్ళీ నేను 4వ లెటర్ పంపించాను, అప్పటికీ నువ్వు మర్చిపోయావు. ఈ 4 లెటర్లు నువ్వు మర్చిపోయావు. నేను ఇప్పుడు నీ ఫ్రెండ్ లాగా రాలేదు, నేను ఇప్పుడు ధర్మాన్ని ప్రతిష్టాపించి యమధర్మరాజు కింద వచ్చాను అని చెప్పి అతని మెడకి తాడేసి ఇక అతని యొక్క ఉచ్చుతో లాక్కెళ్ళిపోయాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయాడు, అమృత చచ్చిపోయాడు అని చెప్పి ఇక ఏడవటం మొదలుపెట్టారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చావు అనేది తథ్యం, దీన్ని మనం అవాయిడ్ చేయలేము. ఇలాంటి సిట్యువేషన్ ఇది భౌతిక ప్రపంచంలో. ఆత్మకి ప్రాణానికి గల తేడా ఏమిటి? హరే కృష్ణ మంత్ర గురువు గారి ద్వారా తీసుకునే మొదలు పెట్టాలి. వై కృపాచార్య సపోర్ట్ టు అశ్వత్థామ టు కిల్ ఉప పాండవాస్ ఆన్ వన్ నైట్ టైమ్ వైల్ స్లీపింగ్. ఇది పాయింట్ని డివైడేట్ చేస్తుందండి మనం, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి లెటర్స్ ఫినిష్ దిస్. చివరిలో టైం ఉండగా మనం క్వశ్చన్స్ని, అంటే సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం తర్వాత హ్యాండిల్ చేద్దామన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే, అందరూ చనిపోవాల్సిందే అని చెప్తూ, ఏన చైవాభిపన్నోయం ప్రాణై ప్రియతమైరపి జన సద్యో విజుజ్యేత కిం ఉతాంతేర్ ధనాదిభి. అంటే సమయం అందరినీ సరెండర్ చేయించేస్తుంది, అన్నిటినీ సరెండర్ చేస్తుంది. మన దగ్గర ఉన్న అన్నిటినీ సరెండర్ చేయాలి, మనము సరెండర్ అవ్వాలి. సమయం దాని యొక్క కెపాసిటీ అలాంటిది. అపి జనా, ఎవరది? అభిపన్న, సమయానికి ఇన్ఫ్లుయెన్స్ కింద రాలేదు ఎవరు? కాలయేన, కాలానికి సరెండర్ కాని వాళ్ళు ఎవరు? సద్యో వియుజ్యేత, అందరూ సరెండర్ అవ్వాల్సిందే దానికి కంపల్సరీగా. ప్రాణై ప్రీతమే, మన జీవితం కంటే కూడా మోస్ట్ డియర్ లైఫ్, మన ప్రాణాన్ని కూడా దానికి పణంగా పెట్టవలసిందే. ఇక వస్తువుల సంగతి ఏముంది? మన ప్రాణాన్నే మనం సమయానికి అంకితం చేసినప్పుడు ఇక వస్తువులది ఏముంది? వస్తువులు కూడా మనం అంకితంగా, మనకి ఇవన్నీ కూడా మనకి చాలా ప్రియతమైనది. ప్రాణానికి అతి ప్రియతమైనది ఏంటి అంటే ధనము, పేరు, పిల్లలు, భార్య, ఈ ఇల్లు, వాకిలి, ఇవన్నీ ఇక్కడ ధనాదిభి, వాటన్నిటికీ కూడా మనం ప్రాణం పెట్టి కష్టపడి సంపాదిస్తామన్నమాట. ఎంత కష్టపడి అంటే పైసా కూడబెట్టి మనం ఇవన్నీ అక్యుములేట్ చేసుకున్నామని చెప్పి చాలా అటాచ్మెంట్ ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. అన్నిటినీ వదిలేసిపోవాల్సిందే. అన్నిటితో పాటు మనకు సరిసమానం చాలా ప్రియతమైన మన ప్రాణాన్నే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాంటి స్థితి మంది. సో కాలానికి అతిక్రమించేవాడు ఈ భౌతిక ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. ఎలాగంటే మన భౌతిక ప్రపంచంలో మన చాలా వరకు వస్తువులు మన చేతుల్లో ఉండవు, మన చేతుల దాకా వచ్చిందే చేజారిపోయింది అని చెప్తున్నాను అనమాట. సో మన కాలం కర్మ ఎలాంటిది, ఇది మనం వెంట్రుక వాసిలో మన చావు తప్పిందిరా ఇవాళ, ఏదో అయిపోవాల్సింది నాకు అని చెప్పి అలా బతుకుతాం. మనం ఎక్కడో ఏదో ఉంటాం, ఎవరికో ఏదో జరగాల్సింది పక్కన మనం ఉంటే మనకి జరుగుతుంది అనమాట. ఇలా కాలం అనేది మనకి ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా రిజల్ట్ వస్తుందని మనకి ఏమీ తెలియదండి దాని యొక్క ప్రభావం. సో సత్సంగం దుస్సంగం యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవడానికి మనకి పురాణాల్లో ఒక స్టోరీ చెప్తారు. ప్రతాప భాను, గుడ్ అసోసియేషన్కి బ్యాడ్ అసోసియేషన్కి మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తామో.
సో ప్రతాపభాను అని చెప్పి ఇది ఒక రామాయణం యొక్క ప్రీవియస్ ఆస్పెక్ట్ అండి. ఇది ఈ ఈ ఈ అంటే రామాయణం ఎన్నోసార్లు జరిగిందని చెప్తారు, ఒక్కసారికి రామాయణంకి ఇది ప్రీ బేసిస్ అన్నమాట. సో ఇది శివుడు పార్వతీదేవికి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కైకేయ రాజ్యంలో సత్యకేత అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. అతను రాజ్యాన్ని ఏలేవాడు అనమాట. అతను ఒక మంచి ధర్మాత్మ, తేజస్వి, బలశాలి, సుశీల, మంచి లక్షణాలన్నీ అతనికి ఉన్నాయి అన్నమాట. అతనికి 2 కొడుకులు ఉన్నారు. ప్రతాపభాను జ్యేష్ఠపుత్రుడు, అరిమర్దన చిన్న కొడుకు అనమాట. పెద్ద కొడుకు చిన్న కొడుకు అనమాట. వాళ్ళిద్దరూ కూడా గొప్ప యోధులు, వీరాది వీరులు, మంచి అన్ని సద్గుణాలన్నీ కూడా వాళ్ళలో పెంపొందించుకున్నవారు అనమాట. వాళ్ళిద్దరి యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క మంచి ఐకమత్యం, వాళ్ళిద్దరి యొక్క బెస్ట్ రిలేషన్షిప్ వల్ల వాళ్ళకు గొడవలు లేకపోయేసరికి సత్యకేత ప్రతాపభానుని రాజు చేసేసి అతను వానప్రస్థ ఆశ్రమం తీసుకొని అడవికి వెళ్ళిపోయాడు అనమాట. సో ప్రతాపభాను మంత్రి వచ్చేసరికి ధర్మరుచి, ఇతను శుక్రాచార్యతో సమానమైన వాడు రాజనీతిలో. సో అరిమర్దన, ధర్మరుచి అండ్ అతని యొక్క బలగాల వల్ల ఇతను ప్రపంచాన్ని మొత్తం సప్త ద్వీపాలని ఇతను కాంకర్ చేయగలిగాడనమాట. అన్నిటిని ప్రపంచం మొత్తానికి ఏకచక్రాధిపత్యం కింద ఇతను వ్యవహరించగలిగాడనమాట. సో అందరూ కూడా సంతోషంగా ఇతనికి ట్యాక్సెస్ పే చేశారనమాట. అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ధర్మరుచి ఒక గొప్ప హరిభక్తుడు అనమాట. సో ధర్మరుచి యొక్క అతను మినిస్టర్ అయి ఉండటం వల్ల, అతని యొక్క గొప్ప హరిభక్తుడు అయి ఉండటం వల్ల ప్రతాపభాను మంచి సత్కార్యాలు చాలా నిర్వర్తించాడు. దానాలు చేశాడు, పవిత్ర స్థలాలని ఉద్ధరించాడు, భగవంతుడి కోసం దేవతా అర్చన అని చెప్పి పెద్ద పెద్ద దేవస్థానాలు కట్టించాడు, యజ్ఞాలు చేశాడు, భక్తి కోసం ఇవన్నీ కూడా చాలా విధాలుగా పెంపొందించుకున్నాడు అనమాట. అతను చాలా వివేకి, స్మార్ట్ ఫెలో అనమాట. అన్నింటినీ కూడా భగవంతుడు అర్పణం కోసం అని చెప్పి తన కర్మలన్నీ కూడా కృష్ణార్పణమస్తు అని చెప్పి ఆ విధంగానే భావిస్తూ చాలా విధాలుగా సేవ చేశాడనమాట. కానీ ఇతనికి ఒక చిన్న అలవాటు ఉందన్నమాట. అప్పుడప్పుడు వేటాడటానికి వెళ్ళారంటే రాజులకి ఇది పర్మిటెడ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఫైటింగ్ అనే ఆ క్రూరతాన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ వ్యాలర్ని చూపించుకోవాలన్నమాట. వాళ్ళ శక్తిని, కెపాసిటీని, వాళ్ళ కరేజ్ని చూపించడానికి వాళ్ళు అడవికి వెళ్ళి, అడవుల్లో సాధువులు ఉంటారు కాబట్టి సాధువులకి చిత్రహింసలు పెట్టే పులుల్ని, సింహాలని వాళ్ళు గౌరవంగా వాటిని పోరాడి వాటిని సంహరించి వాటికి అంత్యక్రియలు జరిపేవారు అనమాట. ఒక రాజు చేతిలో చనిపోయాడంటే వాటికి రాయల్ క్రిమేషన్ జరిపించేవారు అనమాట. అలాగని చెప్పి ఊరినే అంటే ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద వాళ్ళు చేసేవారు అనమాట. అడవుల్లో మునులకి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వీటి యొక్క క్రూర జంతువుల యొక్క కంట్రోల్ చేయడానికి ఈ విధంగా వాళ్ళు వ్యవహరించేవారు అనమాట. సో అతను కూడా ఎలాంటి జంతువులను చంపాలి అని చెప్పి అలాంటి జంతువులను మాత్రమే అతను అటాక్ చేసేవాడు అనమాట. ఏది పడితే దాని జంతువులను చంపేవాడు కదన్నమాట యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా. సో ఇతను ఇలా చూస్తుండగా అక్కడికి ఒక అడవి పంది వచ్చిందనమాట. అడవి పంది ఇతను ఎన్ని బాణాలు వేసినా సరే అది తప్పించుకుంటూ వెళ్ళిపోయిందనమాట. సో ఎవ్రీ టైం ఇతను బాణం వేయటం, అది మిస్ చేయటం, ఆ విధంగా ఏం చేసిందంటే ఈ ప్రతాపభాను దాని వెనకాల చాలా ప్రయత్నించాడనమాట. దాన్ని పట్టుకోవడానికి చాలా అది అడవిలోకి కారు చీకటి అడవిలోకి పరిగెత్తుకు వెళ్ళిపోయింది. దాని వెనకాల ఇతను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇతని యొక్క ఆర్మీ ఇతని వెనకాల ఉండలేదన్నమాట. ఇతను చాలా దూరం వచ్చేసాడు. ఇక చాలా దూరం వచ్చేసరికి అది ఎక్కడికో మాయమైపోయింది, ఒక సొరంగంలోకి దూరం వెళ్ళిపోయింది. ఇక అతను కనపడట్లేదు. సో ఇంత దూరం లోపలికి పరిగెత్తుకొచ్చేసరికి ఆయాస వచ్చేసరికి అక్కడ చెట్టు కింద నీడలో అతను కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత అతనికి మెలకు వచ్చిందనమాట. మెలకు వచ్చి చూసేసరికి ఎక్కడో లోపల ఉన్నాడు, ఎక్కడ ఏమీ తెలియట్లేదు, అడవి ప్రాంతం చీకటి అయిపోతుంది, సాయంకాలం అయిపోతుంది అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పి. సో కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ ఒక ఆశ్రమం కనిపించిందనమాట. ఆశ్రమంలో ఒక సాధువు కనిపించేసరికి ఇమీడియట్గా అతనికి వెళ్ళి నమస్కారం చేసి అతనికి వందనాలు చేసి అతన్ని రెస్పెక్ట్ చేయగలుగా ఆఫర్ చేశాడనమాట. సో అక్కడ ఉండేవాడు అతను ఒక కపట సన్యాసి. సో అతని పేరు విధివశ అని చెప్పి అతను అంతకుముందు ప్రతాపభాను చేతిలో ఘోరంగా అవమానపడ్డ ఒక రాజు అనమాట. సో అతను రాజ్యాన్ని కొలిపేసరికి ప్రతాపభాను పైన ఏదో విధంగా మనం ఒక రివెంజ్ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి అడవిలోకి వచ్చి అతను సమయం కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఒక దొంగ సన్యాసిలాగా బతుకుతున్నాడు అనమాట. సో గడ్డం మీసం అన్నీ పెంచేసరికి ఈ ప్రతాపభాను అతను గుర్తించలేకపోయాడు, అతని యొక్క శత్రువు ఇతను అని చెప్పి. సో అతనికి వెళ్ళి నమస్కారం చేయగానే మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ప్రతాపభానుడి యొక్క మినిస్టర్ని అని చెప్పి చెప్పుకున్నాడు అనమాట. నేను యుద్ధానికి వచ్చాను, నేను ఇలా తప్పిపోయాను నేను అని చెప్పి చెప్తాడనమాట.
సో ఇతను కూడా అర్థం చేసుకుని ఇతను కూడా ముందే చెప్తాడనమాట, మీరు పక్క రాజ్యం యొక్క రాజు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తాడు, మీరు రాజు, మీరు యుద్ధానికి వచ్చారు, మీకు ఒక అడవి పంది ఎదురొచ్చింది, దాన్ని ఎదుర్కొంటూ మీరు లోపలికి వచ్చారు, ఇలా మీరు వచ్చిందని చెప్పి ఇలా చెప్పంగానే అతను ఇతని యొక్క మాటలకి ఇతను త్రికాలజ్ఞ అని చెప్పి అనుకుంటాడు అనమాట. ఇది యాక్చువల్లీ పెద్ద దొంగ, కపట సన్యాసి కింద అతను వ్యవహరిస్తున్నాడు అనమాట. ఇతను రాజుని ఐడెంటిఫై చేయగలడు, ఇతను ఐడెంటిఫై చేయలేకపోయాడు అనమాట. ఈ కపట సన్యాసి ప్రతాపబానుని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి తనకి మంచి మాటలు చెప్తూ కుశల ప్రశ్నలను అడుగుతూ, నువ్వు రాజనీతిని పాటించావు, ఎందుకంటే నీ పేరు నువ్వు డిస్క్లోజ్ చేయలేదు, నువ్వు ఒక మంత్రి కింద నువ్వు వ్యవహరించావు, నీకు రాజనీతి గురించి నీకు చాలా బాగుంది అని చెప్పి అతనికి, ఇక్కడి నుంచి నీ రాజ్యం 10 కిలోమీటర్లు 10 యోజనాల దూరంలో ఉండింది, ఈ రాత్రికి ఇక్కడ రెస్ట్ తీసుకో, నువ్వు పొద్దున్నే బయలుదేరి వెళదువు కానీ అని చెప్తాడనమాట. ప్రతాపబాను మాత్రం నిష్కపట, అంటే మనసులో కపట కల్లోలం లేదనమాట. అతను ఈ సన్యాసిని అర్థం చేసుకోలేకపోయాడు అనమాట. ఇతను, నేను ఒక బికారిని, నాకు ధనం లేదు, ఏమి లేదు, ఈ సన్యాసం తీసుకుని అడవిలో దైవ ధ్యానం చేసుకుంటున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను నేను, నన్ను ఏకతను అని అంటారంటాడు. అది ఏకతను అంటే దాన్ని వివరించండి అంటే, నేను బ్రహ్మ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నాను, నేను ఇదే శరీరంలో ఇదే మెయింటైన్ చేస్తున్నాను, నేను శరీరం మార్చలేదు అని చెప్తాడనమాట. సో ఇతనికి చాలా స్టోరీలు చెప్తాడనమాట, పురాణాల నుంచి, వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, ఇలా చాలా ఇతిహాసాల నుంచి చాలా స్టోరీలు అన్నీ కూడా సృష్టి నుంచి ఎన్నెన్నో స్టోరీలు చెప్పేసరికి అతని పైన కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందన్నమాట. కాన్ఫిడెన్స్ పెరిగిపోయేసరికి ఇతనికి చివరికి సంతోషించి నీ ధర్మవాక్యాల వల్ల అతను ఏమంటాడంటే, నువ్వు ఒక మంచి పని చేశావు. అప్పుడు తర్వాత అతను రివీల్ చేస్తాడనమాట, నేనే రాజుని, నేను యాక్చువల్లీ ఇలా తప్పిపోయి వచ్చాను అది అనగానే, అప్పుడు అతనికి నీ యొక్క మంచితనానికి మెచ్చుకొని నీకు ఒక వరం ఇవ్వాలనుకున్నాను, ఏం వరం కావాలి అని అంటే, నాకు ఈ భూప్రపంచమైన ఒక సోల్ఫుల్ కమాండ్ లీడర్ నేనే అయి ఉండాలి, నాకు కాంపిటీటర్ ఎవరు అయి ఉండకూడదు అన్నట్టు ఒక వరాన్ని కోరుకుంటాడనమాట. సో దానికి ఆయన అంటాడు, దానికి ఒక స్పెషల్ పూజ చేయాలి, దానికి స్పెషల్ పూజ చేయాలంటే నువ్వు వైష్ణవుల్ని సాటిస్ఫై చేయగలగాలి, బ్రాహ్మణులను వైష్ణవుల్ని సాటిస్ఫై చేయగలగాలి, అప్పుడు మాత్రమే నువ్వు కాంకర్ చేయగలవు, ప్రపంచాన్ని కాంకర్ చేయలేవు. నువ్వు ఒక పని చేయి, 1 సంవత్సరం పాటు వైష్ణవులకి బ్రాహ్మణులకి నువ్వు భోజనం పెట్టించినప్పుడు అప్పుడు వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యి వాళ్ళు నీకు ఆశీర్వాదం ఇస్తారు, అప్పుడు నువ్వు ప్రపంచాన్ని జయించగలవు అన్నట్టు, నేను వస్తాను, నేనే స్వయంగా నీకు ఆ ప్రాసెస్ అన్ని ఇన్ఫార్మ్ చేస్తాను, నేనే వాళ్ళకి కుక్ చేసి పెడతాను అని చెప్పి, వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి అని చెప్పి వాళ్ళకి ఒక మంచి ఆహారాన్ని కుక్ చేపించి పెడతాను అని చెప్పి అతను చెప్తాడనమాట. సో ఇతని యొక్క మాటలు వినేసరికి ఇతను కూడా ఇక ఉత్సాహం కలిగిందనమాట, ఎలాగో నేను సక్సెస్ఫుల్ అవ్వబోతున్నాను అని చెప్పి ఒక ఇంటెన్షన్లో ఇతను ఏం చేస్తాడంటే, ఓకే ఇతను పడుకుంటూ పోతాడు, నెక్స్ట్ టైం మార్నింగ్ పెట్టాడు, 4వ రోజులో నేను వస్తాను, నేను ఇది ఎవరికి చెప్పకూడదు, ఈ రహస్యం చెప్తే మళ్ళీ నీకు అపాయం జరుగుతుంది, దాని యొక్క పర్యవసానం దానికి నేను బాధ్యుడిని కాదు అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తాడనమాట. సో ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఆ వైల్డ్ పిగ్ ఎవరైతే ఉన్నాడో ఆడొక రాక్షసుడు అనమాట, రాక్షసుడు కూడా బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చిన తర్వాత కాలకీట అని చెప్పి రాక్షసుడు అనమాట. ఈ రాక్షసుడు కూడా అంతకుముందు ప్రతాపబాను వాడిని తరిమేశాడనమాట, వాడి రాజ్యం నుంచి, వాడి ఇబ్బంది కలిపెడుతున్నాడని చెప్పి. సో వీళ్ళిద్దరూ ఒకటయ్యి ప్రతాపబాను పైన రివెంజ్ తీసుకుందామని చెప్పి వాళ్ళు ఇవన్నీ పన్నిన పడ్డాకం అనమాట. సో చెప్పిన విధంగానే 3వ రోజు తర్వాత ఇతను వాళ్ళ రాజ్యానికి వచ్చాడు. సో అక్కడ వాళ్ళ యొక్క మంత్రిని దాచేసి ఇతను దొంగ మంత్రి కింద అతను ఒక మాయ రూపం తీసుకున్నాడు అనమాట. సో ఈ రాక్షసుడు కూడా కుక్కులాగా వచ్చి బ్రాహ్మణులందరినీ పిలిపించినప్పుడు 1,00,000 మంది బ్రాహ్మణులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ భోజనం చేస్తామని చెప్పి భోజనం చేస్తూ వాటిలో జంతువుల యొక్క మాంసాన్ని కలిపేశాడు అనమాట. తెలియకుండా పంచపక్ష పర్వణాలు చేస్తున్నట్టు చేసి వాటన్నిటిలో కూడా జంతువుల యొక్క మాంసాన్ని కలిపేశాడు అనమాట. తర్వాత బ్రాహ్మణులందరూ తినబోతున్న సమయంలో వాళ్ళందరికీ వడ్డించిన తర్వాత ఒక దొంగ ఆకాశవాణిలాగా వాళ్ళు చెప్తారనమాట, ఇది అందులో మాంసం ఉండింది, జంతువుల యొక్క మాంసం ఉండింది, నరమాంసం ఉండింది, మీరందరూ కూడా ఈ రాజు ఇదంతా మిమ్మల్ని మలినం చేయడానికి రాజు ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక ఆకాశవాణిలాగా వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చేసరికి వాళ్ళందరూ కోపపడిపోయి వాళ్ళందరూ కూడా నువ్వు రాక్షసుడివై జీవించు, మమ్మల్ని రాక్షసుడి కింద పిలిచావు కాబట్టి నువ్వు నీ వంశంతో పాటు మొత్తం రాక్షసులై జీవించాలి అని చెప్పి శాపం పెడతారన్నమాట. వీళ్ళు ఇలా శాపం పెట్టగానే అప్పుడు అసలైన ఆకాశవాణి చెప్తుందన్నమాట, ఇందులో రాజు తప్పేం లేదు, ఇదంతా కూడా కపట సన్యాసి ప్లస్ రాక్షసుడు కాలకీట రాక్షసుడు యొక్క రాజుది, ఇందులో ఏమాత్రం తప్పు లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళు అంటారు, మేము ఆల్రెడీ శాపం పెట్టాం, దీనికి మేమేం అవాయిడ్ చేయలేము, మా శాపానికి విరుగుడు లేదు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. సో ఈలోపు ప్రతాపమాను లోపలికి పరిగెత్తుకెళ్ళి చూస్తే అక్కడ ఆ పురోహితుడు లేడు, అక్కడ ఆ కుక్ చేసిన వాడు లేడు, అక్కడేం భోజనం లేదు, అంతా మాయ.
సో బ్రాహ్మణులందరూ కూడా, విప్రోత్తములందరూ కూడా అన్నారు, నీ వల్ల మిస్టేక్ జరగకపోయినా సరే కాలం యొక్క మహిమ ఇది, దాన్ని ఎవ్వరు అవాయిడ్ చేయలేరు. 1 సంవత్సరం లోపు నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం అంతా నాశనం అయిపోతుంది, మొత్తం మీ వంశమే మొత్తం గల్లంత అయిపోతుంది అన్నట్టు వాళ్ళు ఇక మా శాపానికి విరుగుడు లేదు, ఉపశమనం లేదు అని చెప్తారనమాట. ఒకసారి శాపం పెట్టిందా దాన్ని మేము వెనక్కి తీసుకోలేమని చెప్పి ఒక ఇండికేషన్ ఇస్తారనమాట. సో దాని తర్వాత ఒక పెద్ద బ్యాటిల్ జరిగింది. ఆ బ్యాటిల్లో ప్రతాపభాను అతని యొక్క ఫ్యామిలీ మొత్తం చనిపోతారనమాట. సో నెక్స్ట్ లైఫ్లో ప్రతాపభాను రాముడి కింద పుడతాడు, హరిమర్దన కుంభకర్ణుడి కింద పుట్టాడంట, ధర్మరుచి విభూషణుడి కింద పుట్టాడు. అతని యొక్క హరిభక్తిని అతను కంటిన్యూ చేశాడు. ఇది ఈ విధంగా ఇది రామాయణంకి సమ్ ఆఫ్ ది డిఫరెంట్ టైమ్స్లో ఇలా రామాయణంకి కారణమైంది వీళ్ళ ముగ్గురు అని చెప్పి మనకి పురాణాల్లో దీని యొక్క నిదర్శనం చెప్తారు. అంటే కాలం యొక్క కెపాసిటీని ఎవ్వరూ ముట్టుకోలేరండి, ఎవరూ దాన్ని అవాయిడ్ చేయలేరు అని చెప్పడానికి ఇది సిగ్నిఫికెన్స్ అన్నమాట. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ 7 వర్సెస్లో ధర్మరాజుకి ధృతరాష్ట్రుడికి వైరాగ్యాన్ని నేర్పిస్తున్నాడు అనమాట విదురుడు. ఏం చెప్తున్నాడయ్యా అంటే, పితుర్భ్రాతుర్ సుహృత్పుత్ర హతశ్చ విగతం వయం ఆత్మాచ జరయాగ్రస్త పరగేహం ఉపాసషే. అతను చెప్తున్నాడు అనమాట, కాలం యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చెప్తున్నాడు అనమాట, పితుర్ భ్రాతుర్ సుహృత్పుత్ర, మీ తండ్రి గారు చనిపోయారు, మీ తమ్ముడు చనిపోయాడు, నీ వెల్విషర్స్ అందరూ చనిపోయారు, మీ పుత్రులు చనిపోయారు, హతహ అందరూ చనిపోయారు, అందరూ చనిపోయి వెళ్ళిపోయారు. నువ్వు కూడా విగత స్వయం, నీ శరీరంలో నీ ఆయులో ఆల్మోస్ట్ 90% ఆయువును ఫినిష్ చేసుకున్నావు. ఆత్మచ జరయాగ్రస్త, నీ శరీరం కూడా ముసలితనం వచ్చేసింది, ఇన్వాలిడిటీ అని అంటారు చూసారా, శరీరంలో ఇక ముసలితనం వచ్చేసింది. ఉపశాసే పరగేహం, పక్క వాళ్ళ ఇంట్లో నువ్వు జీవిస్తున్నావు. ఎవరైతే నువ్వు చంపి వాళ్ళు నువ్వు ఉండాలనుకున్నావో, ఎవరైతే చంపాలనుకున్నావో వాళ్ళ ఇంట్లో నువ్వు బతుకుతున్నావు నువ్వు అని చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేయాలి. మనం భగవంతుడి యొక్క కృప కోసం మనం వెయిట్ చేస్తూ, మన ఫ్రెండ్స్ కానీ, పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానీ ఎవ్వరు మనల్ని ప్రొటెక్ట్ చేయలేరు, భగవంతుడు తప్ప ఎవ్వరు మనల్ని ప్రొటెక్ట్ చేయలేరు అని చెప్తున్నాను. మీకు ఇండికేషన్ ఇస్తున్నాను అనమాట. జీవిత సత్యాలు అంటారు చూసారా. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ప్రికేరియస్ సిట్యుయేషన్, భౌతిక ప్రపంచం యొక్క సిట్యువేషన్ చెప్తూ ఆయన చెప్తున్నారు అనమాట. విజిబుల్ సిమ్టమ్స్ అంతఃపురైవ వాదిరో మాన ప్రజ్ఞ సాంప్రతాం విశీర్ణ దాంతో మందాగ్ని సరాగ కఫం ఉద్వహన్. నీ శరీరం యొక్క లక్షణాలు చూడు. నువ్వు అంతఃపురైవ, ఆల్రెడీ నువ్వు అంధుడివి. సాంప్రతాం వితరహ, ఈ రీసెంట్గా నువ్వు చెవిటివాడివి కూడా అయిపోయావు, వినపడట్లేదు నీకు సరిగ్గా. మంద ప్రజ్ఞ, నువ్వు అన్నీ మర్చిపోతున్నావు కూడా, నీ ఇంటెలిజెన్స్ డిస్టర్బ్ అయి ఉంది, నీ మెమరీ తక్కువైపోయింది. దంత విషీర్ణ, నీ దంతాలన్నీ కూడా లూజ్ అయిపోయినాయి. మంద అగ్ని, నీ లివర్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకనే డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు నీకు. సరాగ కహం ఉద్వహం, నువ్వు దగ్గు వస్తుంటే నీకు కఫం బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా అపక్షయ, శరీరం యొక్క డ్విండ్లింగ్ స్టేజ్ అనమాట. అది చనిపోయే ముందు మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట, మనకి వన్ ఆఫ్ ది లెటర్స్ మనం అర్థం చేసుకోవడానికి. అపక్షయ అంటారు అన్నమాట ఈ స్టేజ్ని. మనకి మూర్ఖులు ఈ సిండికేషన్స్ని ఎవరు పట్టించుకోరంట. వాళ్ళందరూ కూడా ఈ భౌతిక ప్రపంచం యొక్క ఎనామర్మెంట్లో వాళ్ళందరూ కొట్టుకొని పోతుంటారు. వీటి యొక్క ఇండికేషన్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మెటీరియల్ సొసైటీ, ఫ్రెండ్షిప్, లవ్, ప్రొటెక్షన్, ఇవన్నీ ఈ పెరిషబుల్ బాడీకి ఎక్కడ శాశ్వతమైనవి అండి. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి మనం. దీన్నే భక్తులందరూ కూడా ఐడెంటికేట్ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా మనిషి యొక్క ప్రైమ్ డ్యూటీ ఏంటి, మూర్ఖుల్ని మనకి భగవంతుడి యొక్క తత్వానికి తీసుకురావడానికి ఇవన్నీ కూడా ఒక ఇండికేషన్స్ మనకి అన్నమాట చెప్తున్నారు అనమాట. అహో మహీయషి జంతోర్ జీవితాశ యథా భవాన్ భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్. మనకి ఇంకా ఆయనలో పౌరుషం పెంచడానికి ఎంత పాయింట్స్ చెప్తున్నాడంటే, అహో మహీయషి, ఎంత పవర్ఫుల్ అయింది సిచ్యువేషన్. అహో జీవిత ఆశ, మనిషిలో ఒక జీవించి ఉంచడానికి, ఒక మనిషి జీవించి ఉంచడానికి, జీవనంగా ఉండటానికి అతని జీవిత ఆశ ఎలా ఉంటుందంటే ఈ శరీరాన్ని కంటిన్యూ చేయడానికి గృహపాలవత్, నువ్వు ఇంట్లో ఒక కుక్కలాగా బతుకుతున్నావు, నీ జీవితం కుక్క జీవితం. ఆదత్తే పిండం భీమ అపవర్జితం, భీముడు నీకు కుక్కకి ఎలా భోజనం పెడుతున్నాడు, నీకు అలా భోజనం పెడుతున్నాడు అని చెప్తున్నాడు అనమాట.
ఎందుకంటే లాస్ట్లో భీముడి చేతిలో అతని యొక్క 100 కొడుకులు చనిపోయారని చెప్పి భీముడిని సంహరించడానికి లాస్ట్లో అతన్ని రాను దగ్గరికి నేను కౌగిలించుకుంటాను అని చెప్పి అలా కౌగిలించుకొని పీల్చి పిండి చేద్దామని చెప్పి అతనికి యొక్క ఉద్దేశం అనమాట. సో కృష్ణుడికి ఆల్రెడీ అర్థమయ్యి భీముడిని పంపించకుండా భీముడి యొక్క ఒక ఐరన్ విగ్రహాన్ని పంపిస్తారనమాట. సో ధృతరాష్ట్రుడి యొక్క కెపాసిటీ వల్ల ఆ విగ్రహాన్ని పీల్చి ముక్కలు చేసేస్తాడనమాట. దాన్ని ఇలా గట్టిగా కౌగిలించుకొని దాని యొక్క పీల్చి పిప్పి చేసేటట్టు చేస్తాడనమాట. ఎంత కోపం అనమాట భీముడు. సో ఈ విధంగా అతనిలో ఒక వైరాగ్యం పెంపొందించుకోవాలి. ఎవరి చేతిలో ఎవరినైతే నువ్వు చంపాలని చూసావో అతనే నీకు భోజనం పెడుతున్నాడు, అర్థం చేసుకో నీ పరిస్థితి ఏంటి అని చెప్పి. ధృతరాష్ట్రుడి యొక్క జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు ఒక కుక్క బతుకుతున్నావు, ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు, కుక్క బతికేనేది. సో నిజం చెప్పేటప్పుడు నిష్ఠూరంగా ఉంటుందని అంటారు ఒక విధంగా. అదనమాట జీవిత సత్యాలు ఇవన్నీ కూడా ఒక డిటాచ్మెంట్ అనేది పంపించాలంటే రియాలిటీ మాట్లాడుకోవాలని చెప్తున్నారు అనమాట. సో మనుషుల్లో ఈ వైరాగ్యం తత్వం యొక్క ఇంపార్టెన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నారద ముని వారు ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి పురాణాల్లో. ఇది నారద పురాణంలోనే ఒక మంచి స్టోరీ వస్తుంది. ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనమాట, అతనికి 2 కొడుకులు ఉన్నారనమాట. సో జీవితాంతం వరకు ఇతను చివరి వరకు కూడా ఇక బిజినెస్లోనే నిమగ్నమై ఉన్నాడు అనమాట. ఇక కొడుకులు ఇతనికి అనుకున్నారనమాట, ఇతనికి వైరాగ్యం ఎలా పెంపొందించాలి, ఇతని భక్తుని ఎలా చేయాలి అని చెప్పి ఒక సాధువుని పిలిపించి సాధువుని రిక్వెస్ట్ చేశారనమాట. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకెళ్ళండి, మా నాన్నని అన్ని తీర్థయాత్రలకు తీసుకెళ్ళండి, అతనికి ఈ భౌతిక ప్రపంచంపై నుంచి వైరాగ్యం కలిగి భగవంతుడిపైన భక్తి కలిగే విధంగా మీరు చేయండి. అతను లెట్ హిమ్ లీవ్ ది బాడీ దేర్, ఎలాంటి ఒక పుణ్యక్షేత్రాల్లో అతని శరీరం వదిలే విధంగా అతనికి అలాంటి ఒక మనస్తత్వాన్ని పెంపొందించండి, ఇతని జీవితంలో ఇక్కడ ఇంటిపైనే అటాచ్ అయిపోయి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు శ్రేయోభిలాషుల కింద అతనికి రిక్వెస్ట్ చేశారనమాట. సో అతని ఇంటికి తీసుకురావద్దు, అతని మనస్తత్వం మారిపోయేంత వరకు కూడా మీరు ఈ తీర్థయాత్ర స్థలాల్లోనే మీరు టైం స్పెండ్ చేయండి, ఎలాంటి ప్లేసులకి ఎలా మీరు వెళ్ళండి, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారనమాట. సాధువు కూడా అనుకున్నాడు అనమాట, సత్సాంగత్యంలో ఇతని యొక్క మారచ్చు, జీవితం యొక్క సత్యాలు తెలిస్తే ఈ విధంగా అతనైనా మారుతాడు అని చెప్పి అన్ని చోట్లకి వెళ్తూ ఉన్నారనమాట. ఎన్ని చోట్లకి వెళ్ళినా సరే అతని యొక్క మనస్తత్వం మారట్లేదు. అతని యొక్క కరడు కట్టిన హృదయం అంటారు చూసారా, అలా అతను మారిపోయిందనమాట. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే బిజినెస్ మనీ, ఎవరితో మాట్లాడినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బిజినెస్ ఏంటి, ఈ మనీ ఏంటి, ఈ ఊర్లో ఏం బిజినెస్ ఉంది, ఈ ఊర్లో ఎలా మనీ సంపాదిస్తున్నారు, అంతే అనమాట మాట్లాడేది ఇతని యొక్క సంభాషణ. సో సాధువు కొన్ని రోజుల్లో ఇక వదిలేయబోతుంటే అతని కొడుకులు అన్నారనమాట, ఇతను హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్, ఇతను మేము మార్చలేకపోతున్నామని చెప్తే వద్దు మీరు ఇంకా ప్రయత్నం ఇవ్వద్దు, మీరు కొంచెం ట్రై చేయండి అన్నారన్నమాట. ఇతనికి లాస్ట్ రిసార్ట్ కింద కాశీకి తీసుకెళ్తాడనమాట, వారణాసికి తీసుకెళ్ళాడనమాట. సో అక్కడ మణికర్ణికా ఘాట్ అని చెప్పి ఎప్పుడు నిత్యం కూడా అక్కడ శవాల్ని కాలుస్తూ ఉంటారనమాట. మణికర్ణికా ఘాట్ అని చెప్పి కాశీలో ఉందన్నమాట. అక్కడ ఎప్పుడు కూడా ఆ క్రెమటోరియం చేసేసరికి అక్కడ చచ్చిపోయిన జనాలందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా శోకాలన్నీ చూపించేసరికి అట్లీస్ట్ ఈ జీవితంలో ఇతనికి ఈ విధంగానే సరే వైరాగ్యం కలుగుతుంది, జీవితం యొక్క నిజత్వాన్ని తెలుసుకుంటాడు అని చెప్పి అక్కడ ఏడుస్తున్న జనాలందరినీ అతను చూపించేసరికి అప్పటికి అతనికి కళ్ళలోంచి నీళ్లు తిరుగుతున్నాయి అన్నమాట. సో సాధువుకి సంతోషం అయిపోయింది, ఇప్పటికైనా సరే ఈ ముసలి మనిషికి జీవితం పైన వైరాగ్యాన్ని కలిగింది అట్లీస్ట్ చివరికి అని చెప్పి అనుకున్నాడు అనమాట. సో అప్పుడు అతను చివరికి ఆ ముసలాయనకి తిరిగి అడిగాడు అనమాట, ఇప్పుడు నీకు ఎలా ఫీల్ అవుతుంది, నీ జీవితం యొక్క ఏమనుకుంటున్నావు నువ్వు, ఇదే సిచ్యువేషన్ అంతా చూసేసరికి ఆ ముసలాయన అనమాట, ఆ బిజినెస్ మ్యాన్, ఇప్పటివరకు నేను చాలా బాధపడుతున్నాను, నేను నా జీవితాన్ని చాలా వేస్ట్ చేసేసుకున్నాను, ఏ విధంగా అని అన్నాడు అనమాట. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఎందుకు ఇలా అంటున్నావు అంటే ఆ బిజినెస్ మ్యాన్ చెప్తాడనమాట, నేను జీవితాంతం కూడా ఈ బట్టలు కొట్టు పెట్టుకొని నా జీవితం అంతా కూడా నేను గడుపుతూ వచ్చాను, నాకు తెలియదు జీవితంలో వుడ్కి ఇంత డిమాండ్ ఉంటుందని చెప్పి. రెగ్యులర్ బట్టలు అనేది ఎప్పుడో ఫెస్టివల్స్కో లేకపోతే పెళ్ళిళ్ళకో మాత్రమే బట్టలు కొంటారు, ఈ వుడ్ బిజినెస్ మాత్రం ఎప్పుడు ఎవడొకటి చేస్తానే ఉంటాడు. ఆ విధంగా వుడ్ అయితే మాత్రం నిత్యం బిజినెస్ చేసి ఉంటే వాడిని ఈ విధంగా నా జీవితాన్ని వేస్ట్ చేసేసుకున్నాను, దానికోసం నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి చెప్తాడనమాట. చివరికి ఆ మనిషి వదిలేస్తాడనమాట. సో ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ పర్స్పెక్టివ్లో ఉంటే దానికి మనం ఎవరం ఏమి చేయలేము, ఇది సిచ్యువేషన్ అనమాట. సో తర్వాత అగ్నిర్నిసృష్టో దత్తశ్చ ఘరోధారశ్చ దూషితా హృతం క్షేత్రం ధనం యేషాం తద్దత్తేర్ ఆసుబీకియత్. ఆసుబీకియత్ ఒక డిగ్రేడెడ్ లైఫ్ పై బతకాల్సిన అవసరం లేదు, వాళ్ళపైన చారిటీ తద్దత్తే, ఎవరో దానం చేస్తే నువ్వు బతకాల్సిన అవసరం లేదు. ఎవరైతే నువ్వు నిసృష్టో అగ్నిర్ అంటే మంటలు పెట్టి వాళ్ళని చంపాలని చూసావో, ఏషాం
దత్త గరహ, ఎవరికైతే పాయిజన్ ఇచ్చి చంపాలని చూసావో వాళ్ళ యొక్క దానం పైన బతకాల్సిన అవసరం ఏంటి నీకు? దరశ్చ దూషితా, దారశ్చ దూషితా, వాళ్ళ భార్యని నువ్వు అవమానించడానికి నువ్వు ప్రయత్నించావు నిండు సభలో ఆమెని. హృతం క్షేత్రం ధనం, వాళ్ళ ధనాన్ని ఆక్యుపై చేసేసావు, వాళ్ళ ఆస్తిని ఆక్యుపై చేసేసావు, వాళ్ళ యొక్క ఆస్తి అంతస్తులు నువ్వు ఆక్యుపై చేసేసావు. ఈ విధంగా అలాంటి వాళ్ళ యొక్క వంశంలో అలాంటి వాళ్ళ యొక్క నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు బతుకుతున్నావు నువ్వు. సో వర్ణాశ్రమ ధర్మం యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ విద్యకి వాళ్ళు ఫస్ట్ పీట వేయాలన్నమాట. భౌతిక సుఖ సంతోషాలకి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టి భగవంతుడి యొక్క తత్వం వైపు వాళ్ళు ఫస్ట్ ఇండికేషన్ పెట్టాలన్నమాట. సో చివరి వరకు కూడా ఫ్యామిలీ లైఫ్లో నేను స్పెండ్ చేస్తానంటే అది అజ్ఞానం యొక్క హయ్యెస్ట్ ఇండికేషన్ అని అంటారు. సో అందుకోసం అని చెప్పి విదురుల లాంటి వాళ్ళ యొక్క చాలా ఇంపార్టెన్స్ ఉంది భౌతిక ప్రపంచంలో. వాళ్ళ యొక్క ఎసెన్స్ మనకి చాలా కావాలి, వాళ్ళ యొక్క టీచింగ్స్ మనం పెంచుకోగలగాలి. సో తస్యాపి తవ దేహోయం కృపణశ్చ జిజీవిషో పరైతి అనిత్యతో జీర్ణో జరయా వాససి ఇవ. మళ్ళీ తర్వాత చెప్తున్నాను అనమాట. తస్యాపి తస్యాపి అంటే నీవు ఎంత డెస్పైట్ ఎండివర్ చేసినా సరే, నువ్వు చనిపోవడానికి జిజీవిషోహో, నువ్వు చనిపోవడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, నువ్వు ఇంకా బతకాలన్నా సరే, నీ మానం ప్రెస్టేజీ నీ శరీరం యొక్క తవ కృపణస్య దేహ, నీ శరీరం ఒక కృపణ అంటే ఒక మైజర్ లాంటిది అయిపోయింది ఈ శరీరం యొక్క మైజర్లీ బాడీ. పరైతి అనిశ్చిత, ఇటు అది నాశనానికి పతనానికి రెడీ అయిపోయింది, డిటీరియరేట్ అయిపోయింది, జీర్ణ. ఇవయా జరా వాససి, ఎలాగ పాత బట్టలు ఎలా మాసిపోతాయి నువ్వు ఎలా తీసేసి పక్కన పడేసి కొత్త బట్టలు వేసుకుంటావు, అలాగే నీ శరీరం కూడా ఆల్మోస్ట్ పాతబడిపోయింది అని చెప్తున్నాను. అందుకనే నేను కృపణ అని చెప్పి తిడుతున్నాను అనమాట. కృపణ అంటే మైజర్ అనమాట, పిసినారి. తర్వాత గతస్వార్థం ఇమం దేహం విరక్తో ముక్తబంధన అవిజ్ఞాత గతిర్జహ్యాత్ సవైధీర ఉదాహృత. ఎవరైతే వాళ్ళ శరీరాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోయారో, గతస్వార్థం ఇమం దేహం, ఈ శరీరం యొక్క యాక్చువల్ ధర్మాన్ని ఎవరైతే నివర్తించలేకపోయారో, ఎవరైతే నిర్వర్తించగలరో, అతని శరీరం యొక్క ప్రాపర్ ఉద్దేశాన్ని నివర్తించగలరో అతన్ని సవైధీర ఉదాహృత, అతని ధీరుడు అని అంటారు. సో అతను ఎలాంటి వాడు అయి ఉంటాడంటే అవిజ్ఞాత గతి, ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్ళిపోతాడు అతడు. గతి అంటే ఎవరికి అతను ఉన్నాడా బతికాడా అని చెప్పి ఎవరికి తెలియదు. ముక్త బంధన, అన్ని ఆబ్లిగేషన్స్ నుంచి ఫ్రీ అయి ఉంటాడు. అతను విరక్తో జహ్యాత్, శరీరాన్ని అతను ఒక ఇండిఫరెంట్గా అతను బాడీని క్విట్ చేసేస్తాడు. అది ధీరుడి యొక్క లక్షణం అన్నమాట. తర్వాత యస్వకాత్ పరతో వేహ జాత నిర్వేద ఆత్మవాన్ హృది కృత్వా హరిం గేహాత్ ప్రవ్రయేత్ స నరోత్తమ. అలాంటి వాళ్ళని నరోత్తములు అని అంటారు. మనుషుల్లో ఉత్తములు అని చెప్పి చెప్తారనమాట. ఎవరైతే సహ నరోత్తమ, ఎవరయ్యా వాళ్ళంటే స్వకాద్, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎవేకన్ చేస్తారో, వాళ్ళ యొక్క ఈ తత్వాన్ని, జీవితం యొక్క సత్యాన్ని ఎవేకన్ చేస్తారో, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో, వాళ్ళ ద్వారానే కానీ లేకపోతే వేరే వాళ్ళ ద్వారా కానీ, వినటం ద్వారా కానీ, పరతహ్వా, స్వయంగా వాళ్ళు ప్రయత్నించినా సరే, వేరే వాళ్ళ దగ్గర నుంచి విన్నా సరే, పరతహ్వా, ఈ భౌతిక ప్రపంచం యొక్క టెంపరీ నేచర్ని జాత నిర్వేద ఇహ, దీన్ని అర్థం చేసుకోగలరో వాళ్ళు ప్రవ్రయేద్ గేహాత్, ఇంటిని ఇమీడియట్గా వదిలిపెట్టి వెళ్ళిపోతారంట. ఆత్మవాన్ హరిం హృది కృత్వా, భగవంతుడి పైన కంప్లీట్లీ డిపెండ్ అయిపోయి వాళ్ళ హృదయంలో ఉండే పరమాత్మ పైన డిపెండ్ అవుతూ ఇమీడియట్గా ఈ ఇంటిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ ఆధ్యాత్మిక తత్వవేత్తల్లో 3 కేటగిరీలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ధీర, సన్యాసి, నరోత్తమ. నరోత్తమ అనేది హయ్యెస్ట్ స్టేజ్. నువ్వు ఇన్ని పాపాలు చేసావు కాబట్టి నువ్వు నరోత్తముడు అయ్యే అవకాశం లేదు, అట్లీస్ట్ ధీరుడు అయ్యు, ధీరుడులాగా నువ్వు ఈ శరీరాన్ని వదిలేయని చెప్పి చివరిగా ఇండికేషన్ చెప్తున్నాడు అనమాట. సో 28th వర్స్లో అతో దిచిం దిశం యాతు స్వైర్ అజ్ఞాత గతి భవాన్ ఇతో అర్వా ప్రాయస కాల పుంసాం గుణ వికర్షణ అత దేర్ ఫోర్
యథా ఉదిచ్చీం దిశాం, నార్థరన్ దిశన్, ఉత్తర దిశం వైపు ప్రయాణించు. భవాన్ స్వైర్ అజ్ఞాతగతి, నీ ఇంటి వాళ్ళకు కూడా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి వాళ్ళకి ఇండికేషన్ ఉండకూడదు. ప్రాయశ ఇతో అర్వాకాల, కాలం సమీపించబోతుంది, ఇక దానికి మనకి ఇంకా ఎక్కువ సమయం లేదు మనకి. వికర్షణ, అది మనల్ని నాశనం చేసేస్తుంది. పుంసాం గుణ, మంచి లక్షణాలంటే మనుషుల్లో కలికాలం యొక్క లక్షణాలు రాబోతున్నాయి, నువ్వు తొందరగా ఈ చెయ్యి, నువ్వు వదిలేసేయి అని చెప్పి ఇండికేషన్ ఇస్తున్నాడు అనమాట. సో అతను సన్యాసి అవడానికి రెడీ లేడు, నరోత్తమ స్టేజ్ అవడానికి లేడు, కాబట్టి అతని యొక్క అట్లీస్ట్ ధీరుడు యొక్క స్టేజ్ కింద వ్యవహరించు అని చెప్పి అతన్ని ఇండికేషన్ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ విదురుడు. సో ఇది మనకి శ్రీమద్ భాగవతంలోని విదురుడి యొక్క టీచింగ్స్ ఈ విధంగా అతనికి ధృతరాష్ట్రుని ఎంకరేజ్ చేయడానికి చేశారనమాట. సో భక్తి యొక్క ఒక స్పెషాలిటీ ఏంటయ్యా అంటే, భక్తుల్ని కాపాడటానికి గురువు గారు మనకి ఆల్ ప్రొటెక్షన్ ఇస్తారనమాట. సో దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కింద మనకి ఒక డివోటీ రికాల్ చేస్తారనమాట. పౌర్ణమాసి అని చెప్పి ఒక గొప్ప భక్తురాలు ఉండిందనమాట మాతాజీ, రష్యాలో. ఆమెని కేజీబీ అని చెప్పి మనకి ఎలాగో మనకి ఇంటెలిజెన్స్ సిబిఐ రా గ్రూప్ అని ఉంటుంది చూసారా, అలాగే కేజీబీ అని చెప్పి సోవియట్ టైంలో వాళ్ళందరూ కూడా రిలీజియన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు కాదనమాట. ఎవరైతే రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తుంటారో అఫీషియల్గా వాళ్ళందరినీ కూడా వాళ్ళు చిత్రహింసలు పెట్టేవారు అనమాట. వాళ్ళని జైల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి చిత్రహింసలే అనమాట. భగవంతుడు అంటే కమ్యూనిస్ట్ దేశాల్లో ఏంటంటే కొంచెం భగవంతుడు అంటే వాళ్ళు పెద్దపీట వేరు, వాళ్ళు దే ట్రై టు సప్రెస్ గాడ్ అనమాట. సో ఆ టైంలో ప్రీచింగ్ కృష్ణా కాన్షియస్నెస్ చేసే వాళ్ళందరికీ కృష్ణా కాన్షియస్నెస్ ప్రీచ్ చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళు జైల్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడే వాళ్ళు కాదనమాట. సో ఆమె అక్కడ జైల్లో కూడా ఉండే వాళ్ళందరినీ కూడా ప్రీచ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా భగవంతుడి యొక్క నామజపం చేపిస్తూ వచ్చిందనమాట. సో దానికోసం కేజీబీ ఆమెను ఆపడానికి ప్రయత్నించారు, బట్ ఏమీ వర్క్ అవ్వట్లేదు. సో ఆమె అనుకుంటే ఈమెను జైల్లో పెడదామని చెప్పి ఈమెను ఆపుదామని చెప్తుంటే ఈమె అందరికీ జైల్లో అందరినీ భక్తుల కింద మార్చేస్తుంది. సో దానికోసం అని చెప్పి వాళ్ళు ఒక అన్యూజువల్ థింగ్ చేశారంట. జనరల్లీ వాళ్ళ హిస్టరీలో వాళ్ళ చేయని ఒక పని చేశారంట. ఏంటయ్యా అంటే దానికోసం వాళ్ళు ఒక బ్లాక్ మ్యాజిక్ తంత్రం చేసేవాళ్ళని, మనకి ఇదంటారు చూసారా, మనకి బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టారంట. అయిపోయింది 1 minute. సో బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. సో ఒక ముసలాం వచ్చింది, ముసలాంతో పాటు అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ చేయడానికి ఒక గ్రూప్ అంతా లేడీస్ అందరూ వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా ఈమెను ఒక చైర్కి కట్టేశారనమాట. చైర్కి కట్టేసి వాళ్ళందరూ కూడా తంత్రాలు వేసి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారనమాట. ఈమెలో ఒక ప్రేతాత్మని దూర్చడానికి ఈమె పైన వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ వచ్చారనమాట. సో వాళ్ళందరూ కూడా పూజలు చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈమెకి కళ్ళు మూసుకొని ఉంది, ఈమె జపం చేస్తుంది, నిర్విఘ్నంగా జపం చేస్తుంది. ఈమెలో ఒక ఈవిల్ ఫోర్స్ ఎంటర్ అయిపోతూ వచ్చిందనమాట. సో ఎంత ప్రయత్నించినా సరే, హరే కృష్ణ మహామంత్రం జపం చేసినా సరే ఆ ఈవిల్ ఫోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గట్లేదు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆమె నరసింహ ప్రణామ మంత్రం స్టార్ట్ చేసిందంట. అప్పటికి ఇక ఈవిల్ ఫోర్స్ ఇంకా ఏమీ తగ్గట్లేదు అనమాట. ఇక చివరికి ఆమె ఇక ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం స్టార్ట్ చేయగానే మొత్తం అంతా అయిపోయింది. ఆమెకు ప్రశాంతంగా ఉండింది. ఎవరైతే మంత్రగతి ఎవరైతే వచ్చింది మంత్రసాని, ఆమె అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోతుందంట. ఇమీడియట్గా కేజీబీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి ఆమెను ఆపేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఆమె చెప్పట్లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నన్ను పంపించేయండి అంటుందంట. ఎందుకు అని అంటే ఆమెకు అప్పుడు చివరికి చెప్తుందనమాట, మీకు ఎవరికి ఏం కనబడట్లేదు, అక్కడ ఒక పెద్ద ముసలాయన నుంచొని ఉన్నాడు, కర్ర పట్టుకొని నుంచొని ఉన్నాడు, నా వైపు చూపిస్తున్నాడు, నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, నన్ను ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి నాకు ఇండికేషన్ ఇస్తున్నాడు, లేకపోతే నన్ను మారుస్తానని చెప్పి ఆయన ఒక ఇండికేషన్ పెడుతున్నాడు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి చెప్తుందన్నమాట. అంటే ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం చేసేసరికి ప్రభుపాదుల వారు అక్కడ ఉండి ఇక ఈ మంత్రతంత్రాలను కూడా ఆమెపైన ఇంపాక్ట్ చేయకుండా ఎంత ప్రొటెక్షన్ మనకి ఇచ్చారు అంటే అది భక్తి యొక్క స్పెషాలిటీ అని. భగవంతుడు గురువు గారు మనల్ని ఏ విధంగా కాపాడతారనేది మనకి తెలియదు, బట్ వాళ్ళ యొక్క కెపాసిటీ మనకి అతి బియాండ్ సిచ్యువేషన్ అనమాట. మనం అనుభవించింది మనం అనుకోని విధంగా వాళ్ళు మనకి కాపాడడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. సో ఇవాళకి మనం ఇక్కడికి సెలవు తీసుకుందాము. శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానంద. एक मिनट